విశాఖ జీవీఎంసీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. లోపల బాహాబాహికి దిగారు కార్పొరేటర్లు. కూటమి వైసీపీ కార్పొరేటర్లు విడిపోయి కొట్టుకున్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియం దగ్గర వైసీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సభ్యుల నిరసనలతో సభ నుంచి ఛాంబర్కు వెళ్లిపోయారు మేయర్. సార్ అందరూ బయటికి రావాల్సి కోరుతున్నామండి. అందరూ బయటికి రావాలి సార్. పోడియం దగ్గర నుంచి బయటికి రావాలి సార్. పోడియం దగ్గర నుంచి బయటికి రావాలి సార్. ఈ గొడవలో 62వ వార్డు వైసీపీ కార్పొరేటర్ లక్ష్మీనారావుకు గాలికి గాయమైంది. జీవీఎంసీ సమావేశానికి కూటమి నుంచి ఎమ్మెల్యేలు వెలగపూడి, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ హాజరయ్యారు. పోడియం దగ్గర నుంచి బయటికి రావాలి సార్. విశాఖ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. రవి, చక్రీ వివాదాస్పద గీతం భూముల వ్యవహారంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం దద్దరిల్లిపోయింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే రగడ రాజుకుంది. ఈ విధంగా ఇటీవల మరణించిన ఎస్సీ గోవిందరాజులకు సంతాపం తెలిపిన తర్వాత సభను ప్రారంభించారు మేయర్ పల్లా శ్రీనివాస్. అయితే 15వ ఎజెండాగా పెట్టిన 54 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ అంశాన్ని ఖచ్చితంగా ఎజెండా నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. పోడియంను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు సభ లోపల చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మేయర్ తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. గడిచిన అరగంట నుంచి మేయర్ ఛాంబర్కే పరిమితమయ్యారు. కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిరసనలను కొనసాగిస్తోంది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మొత్తం ఈ ఏదైతే గీతం భూములకు సంబంధించి యాజిటేషన్ జరుగుతుందో దాన్ని లీడ్ చేస్తున్నారు. ఆయన కౌన్సిల్ లోపలే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా సభ లోపలే ఉండి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కౌన్సిల్ లోపల నినాదాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్పొరేటర్ల తోపులాట మధ్య 15వ అంశంగా ఏదైతే 54 ఎకరాల భూమి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఆ భూమి బదలాయింపును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కూర్చొంది. మరోవైపు బయట జీవీఎంసీ మెయిన్ గేట్ ఎదుట వామపక్ష పార్టీలు ధర్నా కొనసాగుతుంది. ఒక దశలో వామపక్ష పార్టీల కార్యకర్తలు గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాయి. మీడియాపై ఆంక్షలు విధించడం ద్వారా ఒక విధంగా దొడ్డిదారిన ఈ కౌన్సిల్ సమావేశం గీతంకు భూముల బదలాయింపుకు ఆమోదం తెలుపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ కమ్యూనిస్టు పార్టీలు గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక అటు గాంధీ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా టెంట్ వేసుకొని కూర్చుంది. నిరసన దీక్షలను కొనసాగిస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిల్ ముగిసి ఈ సమావేశంలో గీతం భూములకు సంబంధించిన అంశాన్ని తిరస్కరిస్తున్నట్టుగా కానీ లేకపోతే వాటిని తొలగిస్తున్నట్టుగా ప్రకటించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అటు గాంధీ విగ్రహం దగ్గర ఆ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా బైఠాయించింది. నిరసన దీక్షను శాంతియుతంగా నిర్వహిస్తోంది. ఇక కౌన్సిల్ లోపల బయట కూడా అనేక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సభ్యుల ఆందోళన ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీల ధర్నాల మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఉద్రిక్తతకు, తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. సార్ పోడియం దగ్గర నుంచి బయటికి రావాలి సార్. పోడియం దగ్గర నుంచి బయటికి రావాలి. దయచేసి బయటికి రండి. పోలీస్ బయట ఎస్కార్ట్ చేయండి.